లొకేషన్స్ వాడలేదు మీరు అన్నట్టు. ఒక 2-3 లొకేషన్స్లే ఎక్కువ యూజ్ చేశారు, అక్కడే కంప్లీట్ చేశారు. అది రాసుకునేటప్పుడు మైండ్లో బడ్జెట్ అవన్నీ మైండ్లో పెట్టుకొని రాసుకుంటారు కదా, ఇక్కడ అయిపోతుంది ఇన్ని ప్లేసెస్, మనకి ఆ కన్స్ట్రెంట్ అనేది ఉంటుంది. బడ్జెట్ బ్రేక్ అవ్వాలని రాయలేదు అలీ. అలీ రాసుకున్న దానికి అవే కావాలి. ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక చైర్ వేసే కాడ మనం బంగారు కూర చేసుకోం కదా, ఒక వుడ్ చైర్ కావాలి అక్కడ, అదే పెట్టుకుంటాము. కొన్ని లేనివి కూడా చేపించుకొని పెట్టుకున్నా ఆయన. మేమిద్దరం కూర్చునే చైర్ అది మేము చేపించుకుంది. పార్క్ అంతా ఉంది ఆడ, కానీ ఆ పార్క్లో మేము కూర్చునే చైర్ మాత్రం అది చేపించుకుంది, ఆఫీస్ చైర్ అది మాది. సో యూ హ్యావ్ దట్ క్లారిటీ, అది చైర్ వల్ల కూడా ఏ అవుట్లుక్ వస్తుంది దాంట్లో అని. ఒక చిన్న పార్క్ చూసుకొని దాంట్లో ఇంట్లో చేపించుకుని చైర్ తీసుకెళ్ళి పెట్టేసినాం. షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత తెచ్చుకున్నాం దాన్ని. ఓకే. సో మీరు మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అలీ చెప్పాడా బడ్జెట్ లేదు ఇలాగ కొంచెమే ఉంది? తెలుసు మాకు, ఇండి స్పిరిట్తోనే చేసిన మూవీ అంతా. మంచి సినిమా చేయాలని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అందరు గ్రూప్ అంతా, అసిస్టెంట్ కెమెరామెన్స్, కెమెరా డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మాయేజే. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కానీ అలీకి పెళ్లి కాలేదు, కెమెరామెన్కి పెళ్లి కాలేదు, ఎవరికి పెళ్లి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే టైంలో పెళ్లి చేసేసుకురు వీళ్ళు. అందరూ మాయేజ్ కేటగిరీ వాళ్ళే. లైక్ ఇవ్వలం డబ్బులు వస్తాయనో లేకపోతే బడ్జెట్ ఉండాలి అది కాదు, అందరు ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో చేసిన ఫిలిం ఇది. ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు ఇక ఇండిపెండెంట్గా అనుకున్నారు, తీసేశారు, ఇంతమందికి చూపించారు, అండ్ దిల్ రాజు గారు కూడా తీసుకున్నారు ఆ మూవీని. బట్ ఇంత రెస్పాన్స్ వస్తున్నప్పుడు సెకండ్ థాట్ ఏముంటుందంటే దాన్ని ఫీచర్గా చేసేయచ్చు కదా, ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు కదా, దీన్ని ఇండిపెండెంట్గా ఇంకా ఎందుకు కొంచెం ఫీచర్గా పెట్టేయచ్చు, అంటే దాన్ని మళ్ళీ రీమేక్ చేస్తారు కైండ్ ఆఫ్ లేదా ఎక్స్టెండ్ చేసి ఫీచర్ లా పెట్టేద్దామని. దీని ఫీచర్ అనుకుంటే ఇదే ఫీచర్ ఉంది, మళ్ళీ రీమేక్ చేసినా కూడా అంటే ఏం జరుగుతుంది రీమేక్ లో? ఇండి అని ఎందుకంటారు? టైం డిఫరెన్స్ వల్లే కదా, నార్మల్ టైం డిఫరెన్స్, స్టూడియో ప్రాసెస్ లో వెళ్ళదు. ఓకే, అంతే, స్టూడియో మేకింగ్ కాదు ఇది, ల్యాప్టాప్ మీద చేసుకున్నాం ఎడిటింగ్ కూడా. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మొత్తం పడిపోద్ది. నేను చెప్పేది ఒక ఫీచర్ ఫిల్మ్ కి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అలాంటివి పెట్టొచ్చు కదా. కొంచెం కామెడీ, కొంచెం అలా ఏమైనా థాట్స్ వచ్చినాయి? లేదు, బై మిస్టేక్ కూడా రావు, అలీకి రావు. అండ్ అది నిజంగా స్పాయిల్ చేసినట్టే దాన్ని, దాంట్లో ఉండాల్సింది ఉంటే సరిపోతుంది. యా మేబీ కామెడీ క్రాక్ చేయాలనుకుంటే కొన్ని చోట్ల క్రాక్ చేయొచ్చేమో, కానీ మీ మూవీలోనే ఎస్పెషల్లీ కామెడీ ఎపిసోడ్ పెట్టాలని కాకుండా ఒక కాన్వర్సేషన్ లోనే కైండ్ ఆఫ్ మీ ఇద్దరు కాన్వర్సేషన్ లో కూడా కైండ్ ఆఫ్ అది ఉంది. లైక్ ఇఫ్ లీడ్ ఈస్ యాక్టింగ్ డమ్, అది కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది. అలాంటివి ఉన్నాయి కొన్ని. మా సినిమా మాకు ఎక్కువసార్లు చూసి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా సినిమా నేను మళ్ళీ కూర్చొని చూస్తే అసలు నాకు షూటింగ్ చేసినట్టు గుర్తులేదు. ఓకే ఇది ఎప్పుడు చేసినాం అన్నట్టు ఉంటుంది, యాజ్ ఆడియన్స్ చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇప్పటికీ క్యూరియస్ ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు నేను, ఎందుకంటే ప్రివ్యూస్ కూడా 2 కాదు చాలా అయితేనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఒక క్రౌడ్ వచ్చేసేమో మొత్తం థియేటర్ ఎంజాయ్ చేస్తుంది, సడన్గా ఒక క్రౌడ్ వచ్చేసేమో కొన్ని చోట్ల సైలెంట్ అవుతుంది. అది ప్రిడిక్షన్ వస్తలేదు నాకు, నేనైతే జస్ట్ క్యూరియస్ ఉన్నా. ఆబ్వియస్లీ ఇది కొంచెం మాసీ క్రౌడ్ కోసం కాదు, కొంచెం AB క్లాస్ సెంటర్స్లో ఎక్కువ దిగుంది. కానీ నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకటి నిన్న వచ్చి అంటుండే నాకు షో అయిపోయిన తర్వాత, అన్న మా అమీర్పేటలో దిల్సుకున్నట్లు ఇట్లనే ఉంటాయి అన్న కథలు, మొత్తం మా కథలు పెట్టి తీసిరు మీరు అంటుండు. రియల్ లైఫ్ ని మ్యాచ్ చేసుకునే క్యారెక్టర్స్. అండ్ ఫస్ట్ టైం ఇది ఎవరెవరికి చూపించారు దిల్ రాజు గారితో పాటు? అంటే పేర్లు చెప్పొద్దు, ఫస్ట్ ఒక పెద్ద ఆయన పిలిచారు, అతను బయటికి వెళ్తున్నానని చెప్పి ఒక 1 వీక్ తర్వాత పిఆర్ని పెడతాను అని చెప్పి మాట్లాడి కంగ్రాచులేషన్ చెప్పి మూవీ చూడకుండానే తీసేసుకుంటా అని చెప్పి అతను అటు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఏమో దిల్ రాజు గారు ఫోన్ చేశారు. దిల్ రాజు గారు ఫోన్ చేయగానే వెళ్ళాడు అలీ, ఫైనల్ కాపీ ఉందంటే ఉందని బైక్ మీద వెళ్ళి ఫైనల్ కాపీ తెచ్చేస్తారు. అప్పుడే చూస్తారు, అప్పుడే తీసేసుకున్నారు. ఇదంతా ఒక పూటలో అయిపోయింది.